ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, గతించిన రాత్రంతను కూడా మా చుట్టూ మీ దేవదూతల కంచె దయచేసి, కాపుదల దయచేసి, మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి, మా కుటుంబానికి మీరు తోడై ఉండి, ఈ ఉదయకాలాన మరొక సూర్యోదయాన్ని చూడడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎస్ లార్డ్, ఈ సమయాన్ని చూడలేని ఎంతోమంది ఉన్నారు నాయన. అయినప్పటికీ మీ కృపనైనా, మీ కాపుదల మమ్మల్ని ఆవరించి ఉంటుండగా మేము ఇంకా సజీవులంగా ఉంటున్నాం తండ్రి. అందుని బట్టి కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ద్వారా సెలవిస్తున్నారయ్యా, విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి అని అంటున్నారు తండ్రి. అవునయ్యా, ఏ బిడ్డ కూడా విశ్వాస విషయంలో మొహమాటం కలిగి ఇతరుల ఆనందం కోసం, వారి సంతోషం కోసం విశ్వాసం నుంచి తొలగిపోయే వారికి ఈరోజు ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి. అయా, మేమెవ్వరము కూడా తండ్రి, అయా, వాక్యము చదువుటలో, బైబిల్ను పట్టుకొనుటలో, ప్రార్థన చేయటంలో మొహమాటం కలిగి ఉండకుండా సహాయం దయచేయండి నాయన. అయా, ఏ విషయంలోనైనా తండ్రి మేము మొహమాటం అయితే ఉండొచ్చేమో కానీ అయా, మీ యొక్క సన్నిధిలో విశ్వాస విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మేము మొహమాట పడి తండ్రి పాపం చేసేవారిగా, మీ నామానికి ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా, మీ నామాన్ని బాధ పెట్టే విధంగా మేము ఉండకుండా సహాయం దయచేయండి. అయ్యా, ఈ లోకస్తులు బాధపడినా పర్వాలేదు కానీ నాయన, మా వలన తండ్రి మీ నామం అవమానపరచబడకూడదు. ఆ విధంగా జీవించే యథార్థమైన బ్రతుకులు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవునయ్యా, గడిచిన ఆగస్టు అంతను కూడా కాపాడి మరొక నూతన నెలను మాకు దయచేశారు. ఈ సెప్టెంబర్ మాసంలోనైనా ఈ యొక్క మాటను బట్టి జీవించే భాగ్యం దయచేయమని, యథార్థమైన బ్రతుకులు మాకు దయచేయమని, విశ్వాసము కలిగిన జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ నెలంతను కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు తోడై ఉండండి. వారి యొక్క ప్రతి పనిని ఆశీర్వదించండి. వారి జీవితంలో తండ్రి ప్రతి కార్యంను జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే ఈ రోజున తండ్రి పనుల కోసం ఆయా ప్రాంతాలు వెళ్తున్నారో, ఆయా ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పరిచర్యల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారో నాయన, దయ చూపించండి. మీ రక్షణ కాపుదల మా అందరికీ అనుగ్రహించండి. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున మీ యొక్క దేవదూతల కంచెను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా ప్రతి కార్యాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. వెనకబడే వారిగా, ఆగిపోయే వారిగా, అలసిపోయే వారిగా తండ్రి, జ్ఞానం లేని వారిగా ఉండకుండా ప్రతి విషయంలో ముందుండటానికి సహాయం దయచేయమని, మమ్మల్ని బలపరచమని, మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్కరు కూడా నాయన ఎటువంటి లోటు కలిగి ఉండకుండా కృప చూపించండి. మంచి ఆహారం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆర్థిక పరంగాను బలపరచండి అయా. ఈ రోజున ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యంతో వారు నింపబడడానికి కృప చూపించండి తండ్రి. ఆత్మీయంగా కూడా ప్రతి బిడ్డను బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, బిడ్డలను జ్ఞానంతో నింపండి అయ్యా. సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, మీ సాక్షిగా నిలవబడడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్ వెళ్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని, వారికి అనుకూలంగా రిపోర్ట్స్ అన్నీ కూడా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. వారి డెలివరీస్లో కూడా మీరు తోడై ఉండండి, ఆపరేషన్స్లో కూడా మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా, ఈ రోజున సమాధానంతో జీవించే కృప దయచేయండి నాయన. అనవసరమైన కోపము, అనవసరమైన చింత ద్వారా మేము బలహీనపడిపోకుండా అయా శాంతితో నెమ్మదికరంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కంచె దయచేయండి. యవన బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయండి. చిన్న బిడ్డలందరికీ మీ రక్షణ అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని అయా.
మేము మీ యొక్క ఈ శ్రేష్టమైన మాటలను కొందరికైనా ప్రకటించేవారిగా మీకు సాక్షులుగా నిలబడగలిగిన భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.